హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నేమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యూట్యూబ్లో మనం స్టార్టింగ్ నుంచి ఇన్కమ్ వచ్చే వరకు ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకున్నాం. అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, మనకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఎలా వస్తుంది, పూర్తిగా స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఈ వీడియో లాస్ట్గా వరకు చూస్తే మీకు అయితే ఒక ఐడియా అయితే వస్తుంది. అంటే యూట్యూబ్ ప్రాసెస్ మొత్తం ఈ ఒక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మధ్య మధ్యలో కొన్ని ప్రో టిప్స్ కూడా ఇస్తాను. వీడియో మీకు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అయితే అర్థమవుతుంది. అసలు ముందుగా మీరు ఛానల్ క్రియేట్ చేయాలంటే మీరు ఒక నీచ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నీచ్ అంటే తెలుసు కదా, అసలు ఏ ఛానల్ చేస్తున్నాం అంటే మీరు ఒక టెక్ ఛానల్ చేస్తున్నారా, లేకపోతే ఒక కుకింగ్ ఛానల్ చేస్తున్నారా, ఏదైనా ఒక వ్లాగ్ ఛానల్ చేస్తున్నారా, ఒక నీచ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నీచ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఒక కొత్త జీమెయిల్ అయితే క్రియేట్ చేసుకోండి. మీకు ఆల్రెడీ మీ మొబైల్లో జీమెయిల్ ఉంటే ఆ జీమెయిల్ని డిలీట్ చేయండి. డిలీట్ చేసి మీరైతే ఏదైతే ఛానల్ నేమ్ అనుకున్నారో ఆ ఛానల్ నేమ్ తగినట్టు ఒక జీమెయిల్ అయితే క్రియేట్ చేయండి. ఇప్పుడు నేను టెక్ నవీన్ ఛానల్ అనుకున్నాను కాబట్టి నేను టెక్ నవీన్ జీమెయిల్ @ది జీమెయిల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. మీరు కూడా ఏదో ఒకటి నవీన్ ట్రావెల్స్ అని క్రియేట్ చేయాలనుకున్నాను అనుకోండి, నవీన్ ట్రావెల్ @ది జీమెయిల్ అని ఒక జీమెయిల్ అయితే క్రియేట్ చేసుకోండి. ఒక మంచి జీమెయిల్ అయితే క్రియేట్ చేసుకొని ఆ జీమెయిల్కి ఒక లోగో, అదేవిధంగా ఒక బ్యానర్ అయితే డిజైన్ అయితే చేసుకోండి. డిజైన్ చేయాలంటే మీరు క్యాన్వాలో అయితే డిజైన్ చేయవచ్చు. తర్వాత మీరు మంచి ఒక టాపిక్ని అయితే తీసుకోండి. మీరు వీడియో చేయాలనుకున్నారు, ఇప్పుడు నేను టెక్ వీడియో చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొత్త వాళ్ళకి అసలు యూట్యూబ్ ప్రాసెస్ ఏంటని తెలియడం కోసం నేనైతే ఈ విధంగా ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు ఏదైనా ట్రావెల్ అంటే మీరు లడక్ వెళ్ళి ఒక వీడియో షూట్ అంటే ముందే ఒక ప్లాన్ అయితే రెడీ చేసుకోండి. ప్లాన్ రెడీ చేసుకొని వెళ్తే మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది ఎలా వీడియో చేయాలని. తర్వాత మీరు వీడియో ప్లానింగ్ అయితే సెట్ చేసుకోవాలి. అంటే ఆడియన్స్ని ఎలా టార్గెట్ చేయాలి, ఆడియన్స్ని ఎలా టార్గెట్ చేస్తే మన వీడియోస్ని ఎక్కువ వరకు లాస్ట్ వరకు చూస్తారు. అంటే మధ్య మధ్యలో ఇంట్రెస్టింగ్ ఉండే విధంగా చెప్పాలి. అంటే మన వీడియోని లాస్ట్ వరకు చూడాలంటే వ్యూయర్స్ మధ్యలో ఈ విధంగా అయితే చెప్పాలి. మధ్యలో మీకు కొన్ని ప్రో టిప్స్ అయితే ఇస్తాను. అదేవిధంగా వీడియో లాస్ట్లో చూస్తే మీకు ఒక వండర్ఫుల్ అయితే చూపిస్తాను. ఈ విధంగా చెప్తుంటే వ్యూయర్స్ మీ వీడియోని లాస్ట్ వరకు అయితే చూసే అవకాశం ఉంది. ఈ విధమైన ముందు ఒక స్క్రిప్ట్ అయితే రెడీ చేసుకోండి. వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ అయితే రావాలి, సింపుల్గా ఉండాలి. అదేవిధంగా వాళ్ళకి అర్థమయ్యేలా ఉంటే వాళ్ళు లాస్ట్ వరకు అయితే వీడియో చూస్తారు. అదేవిధంగా ఎడిటింగ్, మీరు మొబైల్తో క్వాలిటీ వీడియో అయితే ఎడిటింగ్ చేయొచ్చు. మీ దగ్గర బడ్జెట్స్, మైక్స్, కెమెరాస్ ఇవి లేకపోయినా కాదు, మీరు చాలా సింపుల్గా లో బడ్జెట్లో మైక్ను ఉపయోగించి మీరైతే వీడియోస్ అయితే క్రియేట్ చేయొచ్చు. మీకు వాటి లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ అక్కడ నుంచి మీరైతే పర్చేజ్ చేయొచ్చు. లేకపోతే మీకు క్యాప్కట్ కైన్ మాస్టర్ వీడియో ఎడిటింగ్ కోసం కావాలన్నా నాకు మెసేజ్ చేయండి. లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ బయోలో లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో వాటి యొక్క లింక్స్ అయితే ఉంటాయి. మనం వీడియో అయితే ప్లాన్ అయితే సిద్ధం చేసుకున్నాం. ప్లాన్ సిద్ధం చేసుకున్న తర్వాత ఒక మంచి థంబ్నెయిల్ అయితే డిజైన్ చేసుకోవాలి. థంబ్నెయిల్ అంటే ఇంట్రెస్టింగ్ ఉండాలి చూసే వాళ్ళకి. ఆ థంబ్నెయిల్ చూస్తే ఖచ్చితంగా దాన్ని క్లిక్ చేసేటట్టు ఉండాలి. అంటే మీరు ఒక ట్రావెల్ చేసారంటే ఈరోజు లడఖ్లో ఏం జరిగిందంటే ఏం జరిగిందని దాన్ని క్లిక్ చేస్తారు. ఆ విధంగా ఉండాలి థంబ్నెయిల్. థంబ్నెయిల్ డిజైనింగ్లోనే మీకు అంతా ఉంటుంది. మీరు థంబ్నెయిల్ డిజైన్ ఎలా చేయాలంటే ఖచ్చితంగా మీ థంబ్నెయిల్ చూసేవాళ్ళు ఖచ్చితంగా దాన్ని క్లిక్ చేసే విధంగా ఉండాలి. అలా ఉంటే మీకు ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరు క్లిక్ బైట్ థంబ్నెయిల్స్ అయితే చేయండి. అంటే మీరు కంటెంట్లో లేని చేయమాకండి, కంటెంట్లో ఉన్నదే ఒక మంచి పాయింట్ సెలెక్ట్ చేసుకొని ఆ కంటెంట్కి తగినట్టు ఒక మంచి థంబ్నెయిల్ అయితే డిజైన్ చేయండి. తర్వాత ఒక వీడియో అయితే రెడీ చేసుకోండి. వీడియో రెడీ చేసిన వీడియో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసి దానికి ఒక మంచి టైటిల్ అయితే ఇవ్వండి. షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి టైటిల్. తర్వాత డిస్క్రిప్షన్ కూడా ఇవ్వండి. డిస్క్రిప్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్. చాలా మంది డిస్క్రిప్షన్ అయితే ఇవ్వరు. డిస్క్రిప్షన్ కూడా ఆ వీడియోకి తగ్గట్టు మ్యాటర్ అయితే ఇవ్వండి. లేకపోతే కింద డిస్క్రిప్షన్లో మీ యొక్క సోషల్ మీడియా లింక్స్ అయితే ఇవ్వండి. అదేవిధంగా కింద ట్యాగ్స్ అయితే ఇవ్వండి. ట్యాగ్స్ అయితే వెరీ ఇంపార్టెంట్. మీకు ట్యాగ్స్ వేయడం వస్తే వేయండి, లేకపోతే వీడియోకి ట్యూబ్ బడ్డీని అయితే వాడండి. వీడియోకి ట్యూబ్ బడ్డీలో మీకు ట్యాగ్స్ అయితే వస్తాయి. ఆ ట్యాగ్స్ని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ట్యాగ్స్ అయితే వెరీ ఇంపార్టెంట్. తర్వాత మీరు ఒక లాంగ్ వీడియో చేశారు కదా, ఆ లాంగ్ వీడియోలోనే ఒక షార్ట్ వీడియోని క్రియేట్ చేయండి. ఒక 30 minutes కానీ 3 minutes, ఇప్పుడైతే 3 minutes అయితే వచ్చింది. ఒక 30 minutes షార్ట్ వీడియోని క్రియేట్ చేయండి. ఆ షార్ట్ వీడియో కింద మీ లాంగ్ వీడియో లింక్ అయితే పోస్ట్ చేయండి. ఫుల్ వీడియో కావాలంటే ఈ వీడియో చూడండి, కింద మీకు డిస్క్రిప్షన్ ఇస్తానని అక్కడ మీరు చెప్తే ఎవరైతే షార్ట్ వీడియో చూసేవారు ఉంటారో ఫుల్ వీడియో కోసం కూడా వాళ్ళైతే అక్కడ అయితే చేస్తారు. తర్వాత మీకు వాచ్ టైం అనేది సబ్స్క్రైబర్స్ అనేది రావాలి. మీకు మానిటైజేషన్ కావాలంటే మీకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే కావాలి. 4000 వాచ్ టైం అయితే కావాలి. మీకు వెంటనే రాదు, కొంతమందికి 1 year పడుతుంది, కొంతమందికి 6 months పడుతుంది. అది వచ్చే వరకు వెయిట్ చేయండి. అంతేగాని మీరు వేరే వాళ్ళు చెప్పారని బై చేయడం మాత్రం చేయకండి. కొంతమంది మీరు మనీ ఇస్తే మీకు 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ టైం తీసుకొస్తామని అంటారు. మీరు అలాంటి వాళ్ళని నమ్మకండి. అలా చేసినా మీ ఛానల్ అయితే డిమానిటైజేషన్ అవుతుంది. మీ ఓన్గా మీ ఆడియన్స్ ద్వారా వచ్చేటట్టే మీరు వాచ్ టైం అయితే గెయిన్ చేయండి. అలా గెయిన్ చేస్తేనే మీకు ఎక్కువగా ఫ్యూచర్లో మీకు ఎలాంటి యూట్యూబ్ అప్డేట్స్ వచ్చినా మీ ఛానల్ అయితే డిలీట్ అవ్వదు. మీరు డైలీ అయితే ఒక టైంని సెలెక్ట్ చేసుకోండి. డైలీ టైం సెలెక్ట్ చేసుకుని ఆ టైంలో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి.
ఇప్పుడు ఒక కంటెంట్ మీద వీడియో చేస్తే ఆ కంటెంట్ మీద వీడియో చేయండి, అంతేకాని రకరకాల కంటెంట్ తెచ్చి మీరు అందులో అయితే మిక్స్ చేయమాకండి. ఇప్పుడు నేను టెక్ ఛానల్ చేస్తున్నా కాబట్టి టెక్ మాత్రం చేయాలి, అందులో కుకింగ్ వీడియోస్ తెచ్చి అప్లోడ్ చేస్తే చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ అయితే పోతుంది. మీరు ఏదైతే నీచ్ చార్జ్ చేసుకున్నారో ఆ నీచ్కి తగ్గట్టే వీడియోస్ని అయితే అప్లోడ్ చేయండి. తర్వాత మీకు 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ టైం కంప్లీట్ అయిందంటే మీకు యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ అయితే వస్తుంది, మీరు మానిటైజేషన్కి అప్లై చేసుకోమని. ఇప్పుడు మనకు మినీ మానిటైజేషన్ కూడా వచ్చిందంటే మీకు 500 సబ్స్క్రైబర్స్ 3000 అవర్స్ వాచ్ టైం వస్తే చాలు, మీరు మినీ మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అదన్నా చేసుకోవచ్చు, లేకపోతే 1000 సబ్స్క్రైబర్తో 4000 వాచ్ టైం వచ్చినా మీరు మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు ఒక మెయిల్ అయితే వస్తుంది అప్లై నవ్వని. ఫస్ట్ మీరు 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయాలి. 2 స్టెప్ వెరిఫికేషన్ తర్వాత మీకు అప్లై నవ్ అనే బటన్ కనిపిస్తుంది. అప్లై నవ్ బటన్ మీద క్లిక్ చేసి మీ ప్రాపర్ డీటెయిల్స్ ఇచ్చి మీరు మానిటైజేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు మానిటైజేషన్ ఎలా అప్లై చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేసిన, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఆ వీడియో అయితే చూసి చేసుకోవచ్చు. మీరు మానిటైజేషన్ అయితే చేయండి. మానిటైజేషన్ చేశారు, మానిటైజేషన్ అయితే మీకు ఫస్ట్ స్టెప్ అయితే చేయండి. తర్వాత సెకండ్ స్టెప్ చేస్తే మీకు 24 అవర్స్ టైం అయితే పడుతుంది. సెకండ్ స్టెప్ కూడా డన్ అయిపోయిన తర్వాత మీకు థర్డ్ స్టెప్, అది మీకు 2-3 డేస్ అయితే టైం అయితే పడుతుంది. మీకు మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు కంగ్రాట్స్ అని యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ అయితే వస్తుంది, మీ యూట్యూబ్ మానిటైజేషన్ సక్సెస్ అయిందని. సక్సెస్ అయిన తర్వాత మీరు యాడ్స్ అయితే ఆన్ చేసుకోవాలి. మీరు వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ పేజ్ యాడ్స్ అనే 2 రకాలు అయితే ఉంటాయి. ఫస్ట్ మీరు వాచ్ పేజ్ యాడ్స్ అయితే ఆన్ చేసుకోండి, తర్వాత షార్ట్ పేజ్ యాడ్ ఆన్ చేసుకోండి. మీరు అలా వీడియోస్ చేస్తూ వెళ్ళండి. మీకు $10 కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఐడి వెరిఫికేషన్ చేసుకుని ఒక మెయిల్ అయితే వస్తుంది. ఐడి వెరిఫికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఐడి వెరిఫికేషన్ అనేది మీకు అంతకుముందు మనకు గూగుల్ నుంచి ఇంటికి పిన్ అయితే వచ్చేది, ఇప్పుడు మనకు ఎటువంటి పిన్ అయితే రాదు, మనకు న్యూ మెథడ్ అయితే వచ్చింది. మీరు మీ పేజ్ ద్వారా పాన్ కార్డ్ ఇచ్చి మీరు వెరిఫికేషన్ చేసుకుంటే మీకు ఎటువంటి పిన్ అయితే రాదు. దీన్నే పర్సోనా వెరిఫికేషన్ అంటారు. యూట్యూబ్లో వచ్చిన కొత్త అప్డేట్ ఇది. మీరు ఈ పర్సోనా వెరిఫికేషన్ ద్వారా మీరు ఐడి వెరిఫికేషన్ చేయండి. $10 కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఐడి వెరిఫికేషన్ చేస్తే మీకు వెరిఫికేషన్ ఎంబడే కంప్లీట్ అయిపోతుంది, ఎంబడే డన్ అయితే అయిపోతుంది. తర్వాత మీకు $10 కంప్లీట్ అయిపోయింది అనుకో, మీరు బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకుని బ్యాంక్ డీటెయిల్స్లో షిఫ్ట్ కోడ్ అని ఉంటుంది. షిఫ్ట్ కోడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. షిఫ్ట్ కోడ్ ఎలా కనుక్కోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా తర్వాత ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఎలా చేయాలో ఆల్రెడీ ఒక ఫుల్ ప్రాసెస్గా నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ వీడియో చూసి మీరు ట్యాక్స్ అయితే చేసుకోవాలి. ట్యాక్స్ చేసాం, బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాం, ఐడి వెరిఫికేషన్ చేసాం, మానిటైజేషన్ అన్నీ అయిపోయాయి. మీరు చేయాల్సింది మీకు ప్రతి నెల మీకు డాలర్స్ వస్తూ ఉంటాయి కదా, డాలర్స్ అనేది ప్రతి నెల 10వ తారీఖు మీకు గూగుల్ యాడ్సెన్స్లో అయితే యాడ్ అవుతాయి. గూగుల్ యాడ్సెన్స్లో యాడ్ అవుతాయి 10వ తారీఖు. 10వ తారీఖు కనుక మీకు $90 యాడ్ అయ్యానుకో మీకు పేమెంట్ అయితే రాదు. ఆ నెలలో మీకు ఎప్పుడైతే $100 కంప్లీట్ అయిపోయి 10వ తారీఖు మీకు గూగుల్ యాడ్సెన్స్లో యాడ్ అవుతాయో అప్పుడు మీకు 21st ప్రతి నెల 21వ తారీఖు ఒక మెయిల్ అయితే వస్తుంది మీకు అమౌంట్ విత్డ్రా చేసుకోమని. అంటే 21వ తారీఖు మాకు మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్ వచ్చిన 2-3 డేస్ లోపు మీ అకౌంట్లో అయితే మనీ అయితే యాడ్ అవుతాయి. మీరు ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్కి మీకు 2-3 డేస్లో మనీ అయితే యాడ్ అయిపోతే మనకు మెయిల్ 21st వస్తుంది. 22, 23, 24 ఈ 3 డేస్లో మీకైతే మనీ అయితే యాడ్ అయిపోతే అప్పుడు మీరైతే విత్డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మనీ పట్టడం లేట్ అయిపోతే మీరు షిఫ్ట్ కోడ్ ఒక రాంగ్ ఇచ్చారని అర్థం. మళ్ళీ మీ బ్యాంక్ వెళ్ళి అడిగితే మీకైతే ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడకండి. ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి, అదేవిధంగా రెవెన్యూ ఎలా వస్తుందో తెలుసుకున్నాం కదా. ఈ విధంగా మీరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్లో రెవెన్యూ అయితే జనరేట్ చేయవచ్చు. ఈ వీడియో అర్థమైంది కదా ఫ్రెండ్స్. మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు యూట్యూబ్లో మనీ ఎలా వస్తుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఈ విధంగా మీరైతే యూట్యూబ్లో అయితే మనీ అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించడం చాలా మంది తేలిక అనుకుంటారు, కాకపోతే మనకు $100 రావాలంటే చాలా టైం అయితే పడుతుంది. నాకైతే 2 months అయితే పట్టింది, కొంతమందికి ఇంకా లేట్ అవ్వచ్చు. మీకు ఎన్ని మంత్స్ పడుతుందో తెలియదు. మీకు డైలీ మంచిగా వ్యూస్ వచ్చే వాళ్ళకైతే ఎక్కువ వాచ్ టైం అయితే వస్తుంది, అదేవిధంగా ఎక్కువ రెవెన్యూ కూడా వస్తుంది. ఇంకా కొంతమంది మనం 8 minutes కన్నా ఎక్కువ లెంత్ వీడియో చేసామంటే మిడ్ డోల్ యాడ్స్ అయితే ఆన్ చేసుకోవచ్చు. మిడ్ డోల్ యాడ్స్ ఆన్ చేశారంటే మీకు ఇంకా ఎక్కువ రెవెన్యూ అయితే వస్తుంది. ఎక్కువ రెవెన్యూ వచ్చి మీకు $100 ఫాస్ట్గా అయితే అవుతాయి. ఈ విధంగా మీరైతే యూట్యూబ్లో అయితే వీడియోస్ అయితే చేసి మంచిగా రెవెన్యూ అయితే జనరేట్ చేయొచ్చు. మీరు కూడా కొత్తగా ఛానల్ క్రియేట్ చేయాలంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి నన్ను అడగవచ్చు, లేకపోతే నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ నుంచి అయినా మీరు నన్ను కాన్సెప్ట్ అయితే అవ్వచ్చు. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.